ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఆదిలాబాద్కు చెందిన కదరుపు సంతన్న లాండ్రీ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు బాధితుడికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, జై బీసీ, జై బీసీ. ఈరోజు బీసీ సంఘంలో మరి మొన్న సంటన్న గారి టేల కాలిపోవడం జరిగింది, ఇస్త్రీ టేల. మరి ఆయనకు సాయం చేద్దామని చెప్పేసి మన బీసీ సంఘ నాయకులందరూ మన వంతు ఏమైనా సాయం చేద్దామని చెప్పేసి అందరూ ఇక్కడ జమై సంటన్న గారిని పిలిపించి ఆయనకు 15,000 రూపాయలు ఇక్కడ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇవల్ల రజకులు కానీ నాయక బ్రాహ్మణులు కానీ ఇస్త్రీ టేలర్లలో ఉచిత మీటర్లు ఫిట్ చేయడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు ఏమవుతున్నదంటే స్టడీ సర్కిల్ వల్ల కాలిపోతే ఇన్సూరెన్స్ కానీ ఏమీ అక్కడ వాళ్ళకు అందడం లేదు. స్టడీ సర్కిల్ అయిందనుకో వాళ్ళకు ఏ ఉపాధి ఉండడం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దయచేసి నాయన బ్రాహ్మణులని, రజకులని, బీసీలని మరి ఆదుకునే దానిలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పెట్టింది కానీ మరి ఇన్సూరెన్స్ కానీ మరి వాళ్లకు చెందకుండా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మీటర్ల మీద 40,000, 30,000 మరి బిల్లు రావడం జరుగుతున్నది. దయచేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ నాయన బ్రాహ్మణుని, రజకుల్ని ఆ బిల్ని మరి వెంటనే అమల్లోకి తీసుకొచ్చి మరి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ఎందుకు ఈరోజు చూస్తే పొట్టాడదే నొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకొకరిని చేతు చాపి అడగవలసిన అవసరం వస్తున్నది. వాళ్ళు ఇలా బీసీలు అంటే ఇలా అడుక్కునే పరిస్థితి తెస్తున్నది ప్రభుత్వాలు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు బీసీల వైపు ఒక కన్ను పెట్టి మరి వీళ్ళని అందరినీ ఆదుకునేలాగా చూడాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. జై బీసీ.